అవకాశాలున్నాయి. ఈడీ సిబిఐ కేసుల్లో కవితకు బెయిల్ దొరకడంతో ఆమె ఈ రోజు రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే రేపు కవిత హైదరాబాద్ కు రానున్నట్టు సమాచారం. దీంతో కవితతో పాటు కేటీఆర్ టీం ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. ఈడీ సిబిఐ కేసులో కవితకు బెయిల్ దొరకడంతో ఆమె ఈ రోజు రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే రేపు కవిత హైదరాబాద్ కు రానున్నట్టు సమాచారం. దీంతో కవితతో పాటు కేటీఆర్ టీం ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. కవిత లిక్కర్ కేసు సంబంధించి కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరంలో మునిగిపోతున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇక కవిత ఎప్పుడు రానున్నారు బయటకి అన్నది ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ఆ కోర్టు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జైలుకి మెయిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇదంతా ఒక 4 to 5 hours ప్రాసెస్ పడుతుంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు రాత్రి 7 గంటల వరకు కూడా ఈ డాక్యుమెంటేషన్ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయడానికి, జైల్లో సబ్మిట్ చేయడానికి సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీంట్లో భాగంగా అంటే సమయం లేదన్నటువంటి ఉద్దేశంతో కేటీఆర్ తన వెహికల్ ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయినట్టు నేపథ్యంలో తను హుటాహుటిన ఆటోలో తను కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఆటో మాట్లాడుకుని ఆటోలో పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఇంకా కొంతమంది నాయకులు కూడా ఆటోలో వెళ్ళడం జరిగింది. సో మీడియాతో కూడా మాట్లాడడానికి కేటీఆర్ అంటే సుముఖత వ్యక్తం చేయలేదు, ఎందుకంటే అక్కడ సమయం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో కవిత బెయిల్ సంబంధించి ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు పూర్తిగా డాక్యుమెంటేషన్ మొత్తం కూడా అయిపోయేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు సాయంత్రమా లేదంటే రేపు ఉదయం కవిత బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కవితతో పాటుగా అంటే కేటీఆర్ కూడా ఢిల్లీలోనే ఉండేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రోజు అంటే కేటీఆర్ కూడా ఢిల్లీలో ఉంటారు. సో దీనికి సంబంధించి చాలా దాదాపు గంటన్నర పాటు సాగినటువంటి వాదోపవాదాల మధ్యలో కవిత బెయిల్ మాత్రం ఇన్ని రోజులు ఉన్న ఉత్కంఠకు ఒక భారీ ఊరటకైతే తెరపడింది. సో దీనికి సంబంధించి కొన్ని షరతులను కూడా విధించడం జరిగింది. సో ఇంతకాలం తీహార్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని సుమారు దరిదాపు 2 గంటల పాటు ఈ విచారణను, ఈ వాదనలు సుప్రీంకోర్టు వినడం జరిగింది. సో దీనికి సంబంధించి కేసులో షరతులతో కూడినటువంటి బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేసింది. దీనికి ఒక కేసులో అంటే ఈడీకి అట్ ది సేమ్ టైం సిబిఐకి సో 10 లక్షల చొప్పున 2 షూరిటీలు ఇవ్వాలి. సేమ్ టైం కేసులకు సంబంధించినటువంటి సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, కవిత పాస్పోర్ట్ ని అప్పగించాలి అంటూ కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. అట్లాగే ఈ కేసు పైన సుప్రీంకోర్టు కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈడీ, సిబిఐ ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయడం జరిగింది. ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది. ఇక నిందితురాలు జైల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు, అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. మహిళలకు ఉండేటువంటి హక్కులను కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. సో ఒకవైపు అటు భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా రకరకాలుగా రాజకీయ పరంగా విమర్శలు చేస్తున్నారు.
దీంట్లో భాగంగా ఈ కేసులో అంటే బెయిల్ మంజూరు చేయడంపై అటు కేటీఆర్ కూడా ఫస్ట్ టైం రియాక్ట్ కావడం జరిగింది. ఆయన ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పారు. ఒక ఊరటైతే లభించింది, న్యాయం గెలిచింది అంటూ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్. ఈ బెయిల్ విచారణ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పటికే అటు హరీష్ రావు, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. బెయిల్ మంజూరు పైన కేసీఆర్ రియాక్షన్ పైన కూడా ఎట్లా ఉంటుంది అన్నది కూడా ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే కడిగిన ముత్యం లాగా నా కూతురు బయటకు వస్తా అంటూ కూడా కేసీఆర్ గతంలో మాట్లాడినటువంటి స్టేట్మెంట్ కు ఈరోజు కేసీఆర్ రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. సో కేసీఆర్ అంటే కవిత జైలు నుంచి విడుదల కానున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది కూడా ఒక సందిగ్ధం మాత్రం కనిపిస్తోంది. మరోవైపు కవిత విడుదల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎట్లాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అన్నది కూడా ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. సో ఏదేమైనా లీగల్ గా డాక్యుమెంటేషన్ పరంగా కేటీఆర్ దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. అటు బెయిల్ ఈ రోజు సాయంత్రానికి కవితను బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు అంటే 4 గంటలు ఏదైతే జైలు టైమింగ్స్ ఉంటాయో సో ఆ టైమింగ్స్ లోపు బయటకు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే కేటీఆర్ కొంత స్పీడప్ చేస్తున్నారు వర్క్. సో ఏదైతే సుప్రీంకోర్టు నుంచి బెయిల్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సో ట్రయల్ కోర్టు సబ్మిట్ చేయాలి. ట్రయల్ కోర్టు నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఆ తర్వాత అవి మళ్ళీ తిహార్ జైల్లో సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది. సో అన్ని చాలా స్పీడ్ గా ఇది కనీసం 4 గంటల వ్యవధిలోనే జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తర్వాత జైలు టైమింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు శ్రీకాంత్ మరోపక్క చూస్తే ఈ రోజు అంటే రేపు హైదరాబాద్ కి కవిత రాబోతుంది కాబట్టి హైదరాబాద్ లో ఏ రకంగా ఏర్పాట్లు చేయబోతున్నారు? అటుపక్క బీఆర్ఎస్ నేతలు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు. తెలంగాణలో అటు తెలంగాణ భవన్ లో కూడా సంబరాలు స్టార్ట్ అయిపోయాయని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి రేపు హైదరాబాద్ లో భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? శ్రీకాంత్ చెప్పండి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. కవితకు